వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఒకవైపు, ఇరాన్ మరొక వైపు. పశ్చిమాసియాలో ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఈ యుద్ధం కేవలం ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచానికి 20% చమురును సరఫరా చేసే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఎప్పుడైతే ఇరాన్ ఆధీనంలోకి వెళ్లి క్లోజ్ అయ్యిందో అప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వణుకు పుట్టింది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న తరుణంలో వాషింగ్టన్ నుంచి ఢిల్లీకి ఒక ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా ఫోన్ చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ సంభాషణలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి ఉంచాల్సిన అవసరంపై అగ్రనేతలు ఇద్దరు కీలక చర్చలు జరిపారు. భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ట్విట్టర్ వేదికగా ట్రంప్ మోదీల ఫోన్ కాల్ ను అఫీషియల్ గా ధృవీకరించారు. అసలు ట్రంప్ మోదీకి ఎందుకు ఫోన్ చేశారు? ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు దౌత్య మంత్రాంగం ఏంటి? జియో పాలిటిక్స్ కు మన జేబులో ఉండే పర్సుకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో ఒక బాంబు పడితే ఇక్కడ మన దేశంలో పెట్రోల్ రేటు పెరుగుతుంది, షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది. ప్రస్తుత అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల వల్ల హర్ముజ్ జలసంధి మూసుకుపోయే ప్రమాదం ఏర్పడింది. మన దేశానికి వచ్చే ముడి చమురులో మెజారిటీ భాగం ఈ సముద్ర మార్గం గుండానే రావాలి. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీల మధ్య జరిగిన ఫోన్ కాల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిడిల్ ఈస్ట్ క్రైసిస్ నేపథ్యంలో భారత్ ప్రధానితో జరిగిన అత్యంత కీలకమైన ఫోన్ కాల్ ఇదే. భారత్లోని యుఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ తన ప్రకటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీతో మాట్లాడారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, వాణిజ్య నౌకల రాకపోకల కోసం హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు చర్చించారు. వాణిజ్య నౌకల రాకపోకల కోసం హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు చర్చించారని తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు ఈ జలసంధి గుండానే వెళుతుంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఈ మార్గం ఎప్పుడైతే దిగ్బంధనమైందో అప్పుడే ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ ఆగిపోయింది. దీనిని ఎలాగైనా ఓపెన్ చేయించి స్వేచ్ఛా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని ఇరు దేశాధినేతలు వ్యూహరచన చేశారు. ఈ ఫోన్ కాల్ కేవలం దౌత్యపరమైనదే కాదు, ఇది నేరుగా మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశం. గత కొద్ది రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు భగ్గుమన్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే ఇండియా లాంటి దిగుమతి ఆధారిత దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కంపెనీల మార్జిన్లు పడిపోతాయి. ఇదే భయంతో ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ల నుంచి వేల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మోడీ, ట్రంప్ రంగంలోకి దిగడం, హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇన్వెస్టర్లలో భయం కాస్త తగ్గింది. ఆయిల్ సప్లై యథావిధిగా కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు తగ్గుముఖం పడతాయి. ఇది ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, పెయింట్ సెక్టారు షేర్లకు భారీ బ్లూస్టింగ్ ఇస్తుందన్నమాట. ఈ కాల్ వార్త బయటకు రాగానే దలాల్ స్ట్రీట్ లో సెంటిమెంట్ పాజిటివ్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా ఇండియా ప్రపంచానికి ఒక బలమైన మెసేజ్ ఇచ్చింది. అదే స్ట్రాటజిక్ అటానమీ. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. సరే, భారత్ ఏ దేశం వైపు మొగ్గు చూపలేదు. మనకు ఇజ్రాయెల్, అమెరికా ఎంత ముఖ్యమో ఇరాన్ కూడా అంతే ముఖ్యమని చెబుతుంది. మన కమర్షియల్ షిప్పులు, మన ఎల్పిజి నౌకలు సురక్షితంగా ఇండియాకు చేరుకోవాలి. మన దేశంలో చమురు కొరత రాకూడదు. ఇదే మోదీ ప్రభుత్వం ఏకైక లక్ష్యం. ఏ గొడవల్లో తలదూర్చకుండా దౌత్యపరంగా ఇలా తమ దేశ ఇంధన, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం అనేది ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. యుద్ధం అనేది కేవలం సైనికుల పోరాటం మాత్రమే కాదు, అది ఒక ఎకానమిక్ వార్. ట్రంప్, మోదీ మధ్య జరిగిన ఈ చర్చలు సఫలమై హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటే గనక రాబోయే రోజుల్లో మన ఇండియన్ మార్కెట్లలో మళ్లీ బుల్ రన్ చూడటం ఖాయమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ సంక్షోభం ప్రభావం చాలా కాలం పాటు కొనసాగవచ్చని, దీని నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ప్రసంగించిన మోదీ 3 వారాలకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే ఇంధన సంక్షోభానికి దారితీసిందన్నారు. ముఖ్యమైన వాణిజ్య మార్గాలను దెబ్బతీసిందని చెప్పారు. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్యను సృష్టించిందన్నారు. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరమే అని చెప్పారు. మన వాణిజ్య మార్గాలపై ప్రభావం పడిందని, దీనివల్ల పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాకు అంతరాయం ఏర్పడిందని స్పష్టం చేశారు. అయితే భారత ప్రభుత్వం ఈ పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రభావాన్ని తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తుందని భారత ప్రజలకు భరోసా ఇచ్చారు.